సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తల్ని ప్రవహింపజేశారు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి దైవ ప్రవక్తలందరిపై అమితమైన శుభాలు, శ్రేయాలు ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్షింపజేయు కాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ యొక్క కరుణానుగ్రహాలతో మనమందరం కూడా ఈ జుమా నమాజును జమాతుతో ఆచరించేటువంటి సద్బుద్ధి, సౌభాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించారు. ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. ఎవరైతే పవిత్రమైనటువంటి మనసుతో పరిశుభ్రంగా స్నానం చేసి జుమా నమాజు కోసం బయలుదేరతాడో ఇంటి దగ్గర నుంచి, ఒకవేళ అతడు గనక నడుచుకుంటూ వస్తే ఒక అడుక్కి 1 సంవత్సరం పాటు తహజ్జుద్ నమాజ్ చదివినంత పుణ్యం లభిస్తుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. మరో అడుక్కి 1 సంవత్సరం పాటు నఫిల్ ఉపవాసాలు పాటించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అంతటి పవిత్రమైన, ఉన్నతమైన, సదాచరణతో కూడుకున్నటువంటిది జుమా ఆరాధన. ఈదైన్ కంటే కూడా, ఈదుల్ అజ్హా కంటే, ఈదుల్ ఫితర్ కంటే కూడా ఉన్నతమైనటువంటిది జుమా. జుమాలో ఒక గడియ ఉంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చూపిస్తూ, ఇంత గడియ ఉంది, ఆ గడియను పొందిన దాసుడు ఏది కోరితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ప్రాప్తింపజేస్తాడు, పాపక్షమాపణ కలుగుతుంది అన్నారు. మరి జుమాలో నువ్వు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎక్కడ పడితే అక్కడ కూర్చుని గోళ్లకు అనుకోవటం కానీ, గోళ్ళకి ఇళ్ళు కొట్టు కూర్చోవటం కానీ, మోకాళ్ళకు బండాలు వేసుకోవటం కానీ, చివరికి మీ ముందున్నటువంటి ఒక పుల్లని తీసి ఇలా పెడితే కూడా మీ జుమాలో ఒక వ్యర్థమైన పని చేశారు, గుర్తుంచుకోండి. జుమాలో పుణ్యంలో కొరత ఏర్పడుతుంది అన్నారు. మళ్ళీ వచ్చి జుమా దాకా బతుకుంటామనే గ్యారంటీ ఏమైనా ఉందా ఏంటి? మరి ఈ జుమాలో నాకు ఆ గడియ లభిస్తుందా లేదా అనేటువంటిది ఆలోచించాలి. దురదృష్టవశాత్తు జుమాని కూడా కులాచారంగా చేసుకున్నారు. ఎంతమంది ఫజర్ నమాజ్ చదివి ఇక్కడ హాజరయ్యారు అంటే బహు కొద్ది మంది మాత్రమే చేతులెత్తారు. ఎంతమంది ఈరోజు సూరతుల్ కహఫ్ చదివి జుమాలో హాజరయ్యారు అంటే చేతులెత్తే వాళ్ళు బహు కొద్ది మంది ఉంటారు. ఏదో కులాచారంగా జుమా వస్తే భయ్ ఆమె జుమాకు జానా, జుమా ఫరజ్ హై, జుమాకు జానా అని చెప్పేసి అంటున్నాము. ఈ జుమాలో ఏం చదువుతున్నాడో వినవు, వచ్చి ఏదో కొంచెం నిద్రపోయి అలా వెళ్ళిపోతే జుమా యొక్క పుణ్యం ప్రాప్తించదు. గుర్తుపెట్టుకోండి. జీవితం క్షణభంగురం సోదరులారా. గాలిలో దీపం లాంటిది, నీటి మీద బొడగ లాంటిది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవేళ జీవితంలో ఇదే రోజు ఆఖరి రోజు అయితే నాకు సమాధిలో స్వర్గం కిటికీ తెరుస్తాడా లేదా, ఇది ఆలోచించి మనం ఆచరించుకుంటే మన జీవితానికి ఒక సాఫల్యం ఉంటుంది. లేదా పోతున్నాం. కొంతమంది పదవుల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది పేరు కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది గౌరవం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ధనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. అనేక రకాలైనటువంటి కారణాలు. ఎవరు ఏ కారణంతో వస్తే వాడికి ఆ కారణమే ప్రాప్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరు అల్లాహ్ ప్రసన్నత కోసం వస్తారో ఇన్షాల్లా వారికి అల్లాహ్ యొక్క ప్రసన్నత ప్రాప్తిస్తుంది. సోదరులారా రండి, మరి ఈ జుమా నమాజులో ఇన్షాల్లా ఈ ప్రసంగంలో అల్లాహ్ తాడును గట్టిగా పట్టుకోండి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సూరతుల్ ఆలి ఇమ్రాన్ సూర నంబర్ 3 వాక్యం నంబర్ 102, 103, 104 ఇన్షాల్లా ఈ వాక్యాలను మనం పరిశీలించేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాలు అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్, అల్లాహ్ను నమ్మినటువంటి ఓ దాసులారా, అల్లాహ్ యొక్క దాసులారా, విధేయులారా, ముస్లింలారా, అల్లాహ్కు భయపడండి. హక్క తుకాతిహి, ఏ విధంగా భయపడాలో ఆ విధంగా, ఎక్కడి దాకా భయపడడానికి హక్కుందో అక్కడి దాకా, ప్రతి క్షణం, ప్రతి చోట, ప్రతి కార్యంలో, అది దీన్పరమైనదైనా దునియాపరమైనదైనా, ఎక్కడదైనా సరే, పెళ్లిదైనా పేరెంట్ అనేదైనా, ఏ విషయంలోనైనా
అల్లాహకు భయపడు. నన్ను పుట్టించినటువంటి నా స్వామి ఒకడున్నాడు, నా జీవితాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు, నేను మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు ఆయన కనుసన్నల్లోనే ఉంది, నేను ప్రతి దానికి జవాబు చెప్పాలి అని భయపడు. ఏ వ్యవహారమైనా సరే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, షరియత్కు అనుగుణంగా ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞకు లోబడి వ్యవహరించు. వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. మరియు చచ్చిపోతే ఒక విశ్వాసిగా, ఒక ముస్లింగానే చచ్చిపోవాలి. అంటే ముస్లింకి ఎందుకు చెప్పాడు మళ్ళీ ముస్లింగానే చచ్చిపో అని? మధ్యలో నువ్వు మారిపోతావు అని. కలిమా చదివాను అనుకుంటున్నాను నువ్వు. ఒకప్పుడు షిరిక్లో ఉన్నావు, ఒకప్పుడు బిదాత్లో ఉన్నావు, ఒకప్పుడు ఎక్కడో ఉన్నావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు హిదాయత్ ఇచ్చాడు, ఈ మార్గంలోకి నువ్వు వచ్చావు. మరలా తిరిగి అలా వెళ్ళకు, అలాంటి ఆలోచనలు చేయకు, అలాంటి ఆచరణలు చేయకు, అలాంటి కార్యాలకు ఒడిగట్టకు. వాతసిము బిహబ్లిల్లాహి జమీయన్ వలా తఫర్రకు. వాతసిము బిహబ్లిల్లాహి జమీయన్. వాతసిము గట్టిగా పట్టుకో. అల్లాహకు భయపడమని ముందు వాక్యంలో చెప్పాడు. ఎలా భయపడాలో అలా భయపడమని చెప్పాడు. ఎందుకంటే ఇది అందరికీ లభించే అదృష్టం కాదు, ఎందరో ఉన్నారు. ఈ ఖురాన్ జ్ఞానము, ఈ హదీసుల యొక్క జ్ఞానము, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితము అర్థం చేసుకున్నటువంటి అదృష్టం అందరికీ లభించదు. వాళ్ళు సయ్యదులు కావచ్చు, షేకులు కావచ్చు, పఠాన్లు కావచ్చు, వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వారు కావచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవడికి ఇస్తున్నాడో తెలియదు. కాబట్టి అలా వచ్చినటువంటి ఈ అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, ఈ మహా అనుగ్రహాన్ని, ఆయన ప్రసాదించినటువంటి ఈ వరాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి అంటే వాతసిము బిహబ్లిల్లాహి జమీయన్. మీరందరూ కలిసి అల్లా తాడును గట్టిగా పట్టుకోండి అన్నాడు. అల్లా తాడు అంటే అల్లా ధర్మం, అల్లా గ్రంథం, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్. అందరూ కలిసి వాతసిము బిహబ్లిల్లాహి జమీయన్. జమియా, జమాత్. మీరందరూ కలిసి. జమాత్ లేకపోతే జుమా కూడా లేదు, జమాత్ లేకపోతే నమాజ్ కూడా లేదు. అంత జమాత్తోనే కదా. మీరందరూ కలిసి జమాత్గా ఉండండి, ఐక్యంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి. అల్లా తాడుని గట్టిగా పట్టుకో అంటే అల్లా ధర్మాన్ని, అల్లా గ్రంథాన్ని, ఆయన ప్రవక్త విధానాన్ని నువ్వు గట్టిగా పట్టుకో అంటే గట్టిగా ఆచరణ చేయి, స్థిరంగా దైవ ధర్మాన్ని అనుసరించు అని అర్థం. వాతసిము బిహబ్లిల్లాహి జమీయన్ వలా తఫర్రకు. విడిపోకండి, వర్గాలుగా, ముఠాలుగా చీలికలవ్వకండి. సూరతుల్ అనాంలో చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 6వ అధ్యాయం 159లో, ఎవరికి ధర్మాన్ని ముక్కలు చెక్కలుగా చేసి వర్గాలుగా, ముఠాలుగా విడిపోయారో ఓ ప్రవక్త అలాంటి వారితో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు ఎక్కడ చూసిన వర్గాలు, తెగలు, ముఠాలు, అనేక రకాల పార్టీలు, నలుగురు ఒక పార్టీ, ఇంకో నలుగురు ఇంకో పార్టీ. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. వజ్కురు నిఅమతల్లాహి అలైకుం ఇజ్ కుంతుమ్ అదాన్ ఫఅల్లఫ బైన కులూబికుం ఫఅస్బహ్తుమ్ బినిఅమతిహి ఇఖ్వానా. వజ్కురు నిఅమతల్లాహి అలైకుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ప్రసాదించినటువంటి అనుగ్రహాన్ని గుర్తు తెచ్చుకో. అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా ఉండేవాడివి? వజ్కురు నిఅమతల్లాహి అలైకుం. నీ మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించినటువంటి అనుగ్రహ భాగ్యం. ఎక్కడో అజ్ఞానందకర చీకట్లలో తచ్చాడేటువంటి నీకు, ఎక్కడెక్కడో తిరిగేటువంటి నిన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ధర్మానికి ఆచరించేటువంటి అదృష్టాన్ని ప్రసాదించాడు. వజ్కురు నిఅమతల్లాహ్. వజ్కురు గుర్తు తెచ్చుకో. నిఅమతల్లాహ్, అల్లాహ్ యొక్క అనుగ్రహాలు. అలైకుం నీ మీద. అసలు ఎక్కడో ఉంటుంది, నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ లేదు, నువ్వు ఎవరో తెలియదు. అసలు ఒక చెత్తబుట్టలో చిత్తు పేపర్ లాంటి వాడివి. ప్రపంచంలో నీకు ఏ విలువ లేదు. ఏ ఆర్గనైజేషన్లో ఉన్నాను, ఏ కోటీశ్వరుడు అనను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ స్థాయి వచ్చింది.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అదే అన్నారు, మనకు లభించబడినటువంటి ఈ గౌరవము కానీ ఈ హోదాలు కానీ అల్హమ్దులిల్లాహ్ ఆయన ధర్మం ప్రకారం వచ్చాయి తప్ప ఇది మన టాలెంట్ కాదు. ఈ రోజు అనుకుంటున్నావు ఇది నాకు టాలెంట్ అంటున్నాను. వజ్కురు నిఅమతల్లాహి అలైకుం ఇజ్ కుంతుం అదాన్ ఫఅల్లఫ బైన కులూబికుం. ఇంతకు ముందు మీరు శత్రువులుగా ఉండేవారు. ఎవరు? మీ కులం వేరు, మీ ప్రాంతం వేరు, మీ ఊరు వేరు. అసలు నువ్వు ఎక్కడెక్కడో ఉన్నాడు, ఒకటి కూడా సంబంధం లేదు, రక్తబంధం లేదు, బంధుత్వాలు లేవు, కలిసిమెలిసి వ్యాపారాలు చేసింది లేదు, ఎక్కడో ఉన్నాం. ఈ ఇంటి పేర్లు వేరు, ప్రాంతాలు వేరు, ఊళ్ళో అసలు ఒకరికొకరికి పరిచయం లేదు అన్నాడు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇజ్ కుంతుం అదాన్, ఇంతకు ముందు మీరు శత్రువులుగా ఉండేవారు, ఒకరికొకరు పరిచయం లేదు, ఒకరికొకరు సంబంధం లేదు. ఫఅల్లఫ బైన కులూబికుం ఫఅస్బహ్తుం బినిఅమతిహి ఇఖ్వానా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ మనసుల్లో ప్రేమను కలగజేశాడు, తద్వారా ఆయన అనుగ్రహ భాగ్యం వల్ల మీరందరూ అన్నదమ్ములుగా మారిపోయారు అన్నాడు. కలిమా కలిపింది బంధాన్ని, ఆయన గ్రంథం కలిపింది, ఆయన ధర్మం కలిపింది. అల్హమ్దులిల్లాహ్ మీరందరూ అన్నదమ్ములుగా మారిపోయారు. శత్రువులుగా ఉండేటువంటి వాళ్ళు, సంబంధం లేని వారిగా ఉండేవాళ్ళు ఈరోజు కాలు కాలు కలిపి భుజానికి భుజం తగిలించి ఒకేసారి ఆమీన్ చెప్పి అందరూ కూడా ఒకేసారి రుకు చేసి ఒకేసారి సజ్దా చేసి లిస్ట్ వచ్చినప్పుడు సలాం తిరిగి వెళ్ళిపోవచ్చు కదా జమాతుల నుంచి. నీ నమాజ్ కాదు. ఎక్కడ పడితే అక్కడ ఇటొకటి నుంచి వచ్చు, అటొకటి నుంచి వచ్చు, అటొకటి నుంచి వచ్చు కదా. ఎందుకు అందరు ఇలానే ఉన్నారు? జమాత్, ఐకమత్యం, కలిసిమెలిసి ధర్మాన్ని గట్టిగా పట్టుకోండి. ఫఅస్బహ్తుం బినిఅమతిహి ఇఖ్వానా, మీ మనసుల్లో ప్రేమను కలగజేశాడు, ఆయన అనుగ్రహ భాగ్యం వల్ల మీరందరూ అన్నదమ్ములుగా మారిపోయారు. వకుంతుం అలా సఫా వఫరతిన్ మినన్ నార్, మీరందరూ నరకం యొక్క ఒడ్డున చేరి ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ నరకం నుంచి, ఆ అగ్నిగుండం నుండి మిమ్మల్ని కాపాడాడు. ఎక్కడో షిరిక్ చేసుకునే వాళ్ళు మీరు, ఏ బిదతుల్లోనే ఉండేవాళ్ళు మీరు, ఏ పాపాల్లోనే ఉండేటువంటి వాళ్ళు మీరు. ఖురాన్ తెలియదు, హదీస్ తెలియదు, అకీదా తెలియదు, ఈమాన్ తెలియదు, అసలు దైవ ధర్మంలో లోతైనటువంటి అవగాహన లేదు. అలాంటి మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కరుణతో నరకం అనే అగ్నిగుండం నుండి కాపాడాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? కజాలిక యుబయ్యిను అల్లాహు లకుమ్ ఆయాత్ లఅల్లకుమ్ తహ్తదూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాలన్నీ మీకు విడమర్చి చెప్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సూచనలను నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. లఅల్లకుమ్ తహ్తదూన్, ఇప్పుడైనా నువ్వు సన్మార్గ భాగ్యాన్ని పొందుతావని, నువ్వు ఇప్పుడైనా సరైనటువంటి గైడెన్స్ లో వస్తావని. కోరికలకు బానిసలైపోయామండి. మనసు చెప్పినట్టు అనుసరిస్తున్నాం. ధర్మం ఉంది తెలుసు, కానీ ఆ ధర్మాన్ని ఈరోజు మనం విడనాడాము, మనోవాంఛల దాసులయ్యాము. స్వల్ప ప్రాపంచ ప్రయోజనాల కోసం, ఈ కుర్చీ కోసం, హోదా కోసం, పేరు కోసం, లేదు ధనం కోసం, అనేక రకాల కారణాలతో తిరిగి మరలా విడిపోయాం. వల్తకుం మిన్కుం ఉమ్మతున్ యద్ఊన ఇలల్ ఖైర్, దాని కండిషన్ లో చెప్తున్నారు. మొదటి వాక్యంలోనేమో మీరు అల్లాహ్కు భయపడండి, ఎలా భయపడాలో అలా భయపడండి, ముస్లిం గానే మరణించు అని చెప్పిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అలా నువ్వు ముస్లిం గానే జీవించాలి అంటే ఆయన ధర్మాన్ని వాతసిము బిహబ్లిల్లాహి జమీయా, అందరూ కలిసి ధర్మాన్ని గట్టిగా పట్టుకోండి అన్నాడు, విడిపోకండి అని చెప్పాడు. అలా నువ్వు ధర్మంలో ఉన్నావు అంటే వల్తకుం మిన్కుం ఉమ్మతున్ యద్ఊన ఇలల్ ఖైర్, మేలు వైపునకు ప్రజల్ని పిలిచేవాళ్ళు మీలో ఉండాలి అన్నాడు. నీ వల్ల సమాజానికి ఏం మేలు చెప్పు, నిజంగా చెప్పు. ఒకప్పుడు షిరిక్ చేసి నిన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌహీద్ వైపు పిలిచాడే, ఎక్కడో బిదతులో ఉన్న నువ్వు సున్నత్ వైపు వచ్చావే. నరకం యొక్క అగ్నిగుండం ఒడ్డులో ఉన్న నీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం యొక్క ద్వారాలను తెరిచాడే. నీ వల్ల ఎవరికైనా మేలు జరుగుతుందా? వల్తకుం మిన్కుం ఉమ్మతున్ యద్ఊన ఇలల్ ఖైర్, మేలు వైపు పిలుస్తున్నావా? అసలు మేలు జరుగుతుందా నీలో? నీ ద్వారా ఎంత నష్టం జరుగుతుంది ఎప్పుడన్నా ఆలోచించావా? ఎలా ఉండాల్సినటువంటి స్థితి ఈరోజు ఎలాంటి దుస్థితికి దిగజారిపోయింది ఎప్పుడైనా? స్వార్థం, నాకేంటి లాభం, నేను చెప్పేదే నిజం, అందరూ అబద్ధికులు, నేను ఒక్కడే సత్యవంతుడిని. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజు బిల్లాహ్ మిన్ జాలిక్. నీవు
మేలు వైపునకు పిలుస్తున్నావా? ఎందుకు నువ్వు ఎప్పుడు మేలు వైపు పిలుస్తావు? నువ్వు కరెక్ట్ ఉంటే కదా ముందు పిలవడానికి, నీ మాట ఒకళ్ళు వినటానికి. వల్తకుం మిన్కుం యద్ఊన ఇలల్ ఖైర్ ఉమ్మతున్ యద్ఊన ఇలల్ ఖైర్. మేలు వైపునకు పిలుస్తూ ఉండు, అప్పుడు నువ్వు సన్మార్గంలో ఉన్నట్టు. ఎవరికన్నా ఒక్కరికన్నా కలిమా గురించి చెప్తున్నావా? నువ్వు ఒక్కళ్ళకన్నా సున్నత గురించి చెప్తున్నాను? ఎవరికైనా ఖురాన్ యొక్క సందేశం గురించి ఎవరికైనా వారంలో ఒకళ్ళకి, పోని నెలలో ఒకళ్ళకి? మనకి రాజకీయాలు కావాలి, మనకు వర్గాలు కావాలి, నేను అనుకున్నదే నిజం ఇది కావాలి. ఏ కారణాలైనా మనకు అనవసరం. యఅమరూన బిల్ మారూఫ్ వయన్హౌన అనిల్ మున్కర్ వఉలైక హుముల్ ముఫ్లిహూన్. మీలో మంచిని ఆదేశించే వాళ్ళు ఉండాలి. ఏ మంచి ఉంది నీ జీవితంలో నువ్వు ఆదేశించడానికి? ఏ మంచి ఉంది? నువ్వు మంచిని చేస్తున్నావా? నమాజ్ ఒక్కటి చదివితే ఇంకా మంచినా? పోని చేతులు పైకెత్తితే అయిపోయినట్టు స్వర్గం వచ్చినట్టేనా? ఆమెను పెద్దగా జీవితం వచ్చినట్టేనా? జీవితంలో ప్రతి విషయంలో మంచిని ఆదేశించేవాడు. ఎవడు మంచిని ఆదేశిస్తాడు? మంచిగా ఆచరించేవాడు. నిలువెత్తు నీ మనసులో కుళ్ళు, కుట్రలు, అనేక రకాలైనటువంటి ఈర్ష్యలు, పగలు, క్షమించటం లేవు, ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకోవటం లేదు, ఒకరినొకరు ఆదరించుకోవడం లేదు, పాయింట్ చేయటం, వాడు తప్పు వీడు తప్పు, వాడలంటాడు వీడలంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్. ఎలా నువ్వు మంచిని చెప్తాను? అసలు నాది తప్పు అని అంగీకరించినటువంటి మనస్తత్వం ఉందా? పెద్ద పెద్ద సహాబాలు, ప్రవక్తలు కూడా అంగీకరించారు, అల్లా నేను తప్పు చేశాను. ఎప్పుడన్నా ఒప్పుకున్నా నేను తప్పు చేశాను అని? వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, ఆయన మొత్తం తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. జీవితం మొత్తం ఇదే అయిపోయింది. నీకు మళ్ళీ స్వర్గం కావాలి, స్వర్గం ఇచ్చేస్తాడు ఆయన అన్నాడు. తమ జీవితాలు మొత్తం సర్వం త్యాగం చేశారు కాబట్టి ధర్మం ఈనాడు మన దగ్గరకు వచ్చింది. మళ్ళంటి స్వార్థపరుల వల్ల ధర్మం ఎవరి దగ్గరకు వెళ్తుందండి? యఅమరూన బిల్ మారూఫ్, మంచిని ఆదేశిస్తాడు. వయన్హౌన అనిల్ మున్కర్, చెడును ఆపుతాడు. నువ్వెక్కడ చెడును ఆపుతావు? నువ్వే చెడు చేసేవాడివి. ఈ క్వాలిటీస్ ఉంటే నువ్వు ముస్లింగా ఉంటావు. అలా ఉండాలి అంటే అల్లా ధర్మాన్ని, అల్లా తాడుని గట్టిగా పట్టుకుంటావు. వల తఫర్రకు, విడిపోకుండా ఉంటావు. నరకం అగ్ని నుండి కాపాడబడతావు. వఉలైక హుముల్ ముఫ్లిహూన్, వీళ్ళు సాఫల్యం పొందేవాళ్ళు. వీళ్ళు సాఫల్యం పొందేవాళ్ళు. తర్వాత వాక్యం ఇంకోటి చెప్పాడు, వలా తకూను కల్లదీన తఫర్రకూ వఖ్తలఫూ మిన్ బాది మా జాహుల్ బయ్యినాత్. వలా తకూను కల్లదీన తఫర్రకూ, మీరు విడిపోకండి, వఖ్తలఫూ, విభేదించుకోమాకండి, మిన్ బాది మా జాహుల్ బయ్యినాత్, ఎందుకంటే మీకు స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చాయి. నీకు స్పష్టమైంది, ఏది నిజమో నీకు తెలుసు. ఖురాన్ ఏంటో తెలుసు, హదీస్ ఏంటో తెలుసు, అకీదా తెలుసు, ఆఖిరత్ తెలుసు, స్వర్గ నరకాలు తెలుసు, షిర్క్ ఏందో తెలుసు, బిదాత్ ఏంటో తెలుసు, ప్రాపంచిక వ్యామోహం మొత్తం టోటల్ తెలుసు నీకు. నీది మనం చేసి సెల్ఫ్ అంటున్నావు, నేను ఖురాన్ హదీస్ అంటున్నావు. వచ్చిన తర్వాత తఫర్రకు వఖ్తలఫూ, మీరు విడిపోకండి, విభేదించుకోకండి. మొత్తం విభేదించుకోవటం. అసలు ఆ ప్రేమలు లేవు, అభిమానాలు లేవు సోదరులారా. ఎక్కడుంది సోదరులారా? వఉలైక లహుమ్ అదాబున్ అదీమ్, వాళ్ళు ఎవరైతే విడిపోయారో, ఎవరైతే విభేదించుకున్నారో, వఉలైక లహుమ్ అదాబున్ అదీమ్, మహాఘోరమైనటువంటి అగ్ని శిక్ష ఉంది వీళ్ళ కోసమే. ఎందుకంటే ధర్మం తెలిసి ధర్మాన్ని ఆటగా చేసుకున్న వాళ్ళు, సత్యం తెలిసి కూడా మనస్సుకు మనోవాంఛలకు దాసులైపోయి విడిపోయినటువంటి వాళ్ళు. సోదరులారా, ఎంత ధర్మం గురించి లోతైనటువంటి అవగాహన తెలిసి ఖురాన్ చదివే మనం, హదీసుల గురించి అవగాహన ఉన్నటువంటి మనం, పరలోక జీవితాన్ని మేము సల్ఫే సాలిహీన్ యొక్క మనహజ్ ఉన్నటువంటి మనం,
ఈరోజు కొన్ని విషయాల్లో అస్తగ్ఫిరుల్లాహ్ పదవి వ్యామోహాల కోసం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆకలి ఉన్న 2 తోడేళ్లు కూడా మేకల మందుకు అంత నష్టాన్ని కలిగించలేవు. ఎవరికైతే పదవి వ్యామోహం ఉందో వాడి వల్ల జమాత మొత్తం సర్వనాశనం అయిపోతుంది అన్నారు. ఆకలి కన్నా 2 తోడేళ్ళు అంటే చీల్చి చెండాడిద్ది మేకల్ని. ఆకలి కన్నా 1 కాదు, ఆకలి కన్నా 2 తోడేళ్లు మేకల మందుకు అంతటి నష్టాన్ని కలగజేయలేవు. మై అమీర్ రహనా మై అమీరు నా కైసా భీ ఉందో అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పదవులు కోరుకున్న వాడికి మన దగ్గర పదవే లేదు. ఒకవేళ కోరుకోకుండా లభిస్తే ఇన్షాల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయం కూడా నీకు లభిస్తుంది. ఆ పదవి కోసం ఎన్ని రకాలైనటువంటి కార్యాలు చేస్తున్నారండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవడైతే పదవి పొంది పదవికి న్యాయం చేయలేదో స్వర్గం యొక్క సువాసన 40 సంవత్సరాల దూరం, స్వర్గం కాదు, స్వర్గం యొక్క సువాసన 40 సంవత్సరాల దూరం ఉండగానే నరకంలోనికి విసిరివేయడం జరుగుతుంది. నువ్వెందుకు నమాజ్ చదివేది? నువ్వెందుకు గడ్డం పెంచింది ఎందుకు? నువ్వు ఉపవాసాలు ఉంటుంది ఎందుకు? జకాత్ ఇస్తుంది ఎందుకు? స్వర్గంలోకి వెళ్ళాను కదా. మరి నేను అమీర్ కావాలి, నేను సెక్రటరీ కావాలి, నేను ముతవల్లి కావాలి, ఆ కోరిక ఉంది చూసావా నేను నరకంలో తీసుకెళ్ళడానికి. చూడండి, ఒక మాట చెప్తున్నాను, శైతాను అందరినీ ఒకే వేలోంచి నరకానికి తీసుకెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. శైతాన్ ఇప్పుడు షిరిక్ చేస్తేనే నరకానికి కాదు. ఎవడు నాయకుడు అయ్యుండి జమాత్ యొక్క యోగక్షేమాలను పట్టించుకోలేదో, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదో, జమాత్కు నష్టం కలిగించాడో వాడు నరకంలో పోతాడు. మరి పెద్ద అమీరే అయినా ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఆ విధంగా శిక్షకు పాత్రుడయ్యాడు? న్యాయం చేయలేదు. నీ కుటుంబానికే నువ్వు చేయలేకపోతున్నావు, ఇక్కడికి వచ్చి సమాజాన్ని ఉద్ధరిస్తావా ఏమన్నా? ఎందుకండి పిచ్చి? 4 రోజులు జీవితం ఎంతమంది చచ్చిపోతున్నారు. కాబట్టి ఈ పదవి కోసం ఏంటి విభేదించుకోవడం? ఇక కొంతమంది డబ్బు కోసం, కొంతమంది పేరు కోసం. సోదరులైన పదవి అనేటువంటిది ఎప్పుడు కూడా గౌరవం కాదు, గుర్తుపెట్టుకోండి. దైవ ధర్మం ప్రకారం ఖురాన్ హదీసుల సారాంశంలో ఎక్కడ కూడా పదవి గౌరవం చెప్పబడలేదు. ఒక బాధ్యత. అంత పెద్ద అమీరుల్ మోమినీన్ అయ్యుండి రేత్రిపూట గురకామనిలా గస్తీలు తిరిగాడంటే అవసరం ఏంటండి? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు హంసతునిగా పాన్పుల మీద విశ్రమించలేడు ఆయన. ఆయన చూసి ప్రపంచం మొత్తం రోమ్ చక్రవర్తి, ఇరాన్ చక్రవర్తులు సైతం బెంబేలెత్తిపోయారే. అది సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపాడే. పదవి ఎప్పుడు కూడా గౌరవం కాదు, ఒక బాధ్యత. ముళ్ళ కిరీటం ఇది, వజ్ర వైడూర్యంతో పొదగబడినటువంటి బంగారపు కిరీటం కాదు. ఇది తెలియక ఆ లోకవాసుల కోరికలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సోదరులు, ఎక్కడ మనం సాఫల్యం పొందేది? పోనీ మన ఆచరణలో జుమాకైనా సమయానికి వస్తున్నారా? ఫజర్ నమాజులో ఒక సఫ్ కూడా ఉండట్లేదు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. మన వల్ల సమాజానికి మేలు జరుగుతుందండి. నిజంగా ఎంత మునాఫికత్ ఉంది మనలో. ఇదే హద్దస కదిబ, నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నావే. నీ మాటని ఎవరైనా వింటారండి? మునాఫిక్ యొక్క లక్షణం అన్నారు. మాటిస్తే నీవు వాగ్దాన భంగం ఇస్తాను, చేస్తాను. మొత్తం నీ మాటలన్నీ కూడా అబద్ధపు మూటలు. వాగ్దానాన్ని భంగం చేస్తావు. వైదాచో మెనుకాయన, ఏదైనా నిన్ను నమ్మి అమానిస్తే నమ్మక ద్రోహానికి బడి కడతావు. నిన్ను నమ్మి ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అవుటే మొత్తం కూడా అమానతిని ఖియానత్ చేస్తున్నావే. వైదా ఫద్ర ఖాసమ, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కోపం వచ్చినప్పుడు బూతులు తిడతాడు. నువ్వు ఒక విశ్వాసివా? నువ్వు అల్లాహ్ని నమ్మినటువంటి దాసుడువా? నువ్వు నోరు చేస్తే తిడుతున్నావు, ఇంట్లో వాళ్ళని తిడుతున్నావు, భార్యని తిడుతున్నావు, ఇక్కడ మసీదులో ముసల్లీని తిడుతున్నావు. తిట్టుకోవటం, కొట్టుకోవటం నీది ఒక క్యారెక్టరా? నీ ద్వారా ఎవరైనా సత్యం ఒకళ్ళు వింటారా? ఒక యాక్షన్ సార్, ఒక డ్రామా. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ధర్మం ఈరోజు మనం ఆటగా చేసుకున్నాం. నీకు నచ్చితే చేస్తావు, కష్టమైతే విడిచిపెట్టేస్తావు. ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తావు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో ఆకాశాల స్వామి గుర్తెరిగినటువంటి వాడు. నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ చీకటి జీవితం ఏంటో, ఏ విధంగా వ్యవహారం చేస్తావు, టోటల్గా నన్ను మోసం చేస్తావు, నేను మిమ్మల్ని మోసం చేస్తాను అనుకుందాం. కానీ నీ వ్యక్తిగత జీవితం మొత్తం చూస్తున్నాడే. ఆయన ముందు నీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి?
సోదరులారా, అల్లా ధర్మాన్ని కలిసికట్టుగా ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో, 313 మంది ఉన్న బదర్లో ప్రపంచ చరిత్ర విస్మయం పొందే విధంగా 1000 మందిపై తిరుగులేని విజయమే సువర్ణాక్షరాలతో లిఖించారే 313. కానీ ఒకవేళ వారిలో కనుక అభిప్రాయ భేదాలు ఉండి విడిపోతే సాధించగలరా? విశ్వాస బలంతో పాటు ఐక్యత కూడా ఉండాలి. అదే ఇఖ్తిలాఫ్ వచ్చింది జంగే ఉహుద్లో. ఏమైపోయింది? గెలవాల్సిన చోట అపజయం ఎదురైపోయింది. ఎందుకంటే అక్కడికి చెప్పారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు దిగవద్దు, మా దగ్గరకు రావద్దు, ఒకవేళ శత్రువులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నేను చెప్పనంత మటుకు రావద్దు. కానీ ఏం చేశారు వాళ్ళు? దిగొచ్చేసారు, అయిపోయింది, వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి భయంకరమైనటువంటి రక్తపాతం, సుమారు 70 మంది సహాబాల యొక్క అంతం, అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న విషయాల్లో ఒక్కళ్ళు కూడా క్షమించేటువంటి మనస్తత్వం లేదు. వల్లాఫీనా అనిన్ నాస్, ప్రజల్ని క్షమించడం లేదు. అరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శత్రువులను కూడా క్షమించారే, అసలు నువ్వెవరన్నా క్షమిస్తున్నావా? వల్కాదిమీనల్ గైద్, కోపాన్ని దిగమింగేవారు. సూరతుల్ ఆల్ ఇమ్రాన్లో చెప్తాడు 135లో, అల్లదీన యున్ఫికూన ఫిస్సర్రాయి వదర్రాయి వల్కాదిమీనల్ గైద్ వల్లాఫీనా అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి సదాచార సంపన్నులను ప్రేమిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తున్నాడు అంటే ఇక్కడ అవరేక్ నుక్తా మనం మాట్లాడుకోవాలి. ఎవరిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొహబ్బత్ చేస్తాడో, ప్రేమిస్తాడో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి వారి కోసం జహన్నంని హరాం చేస్తాడు. ఉన్కే లియే జన్నత్ వాజిబ్ హోగా, జన్నత్ తప్పనిసరి అయిపోతుంది, నీకు వాజిబ్ అవుతుంది. ఎవరు వాళ్ళు? అల్లదీన యున్ఫికూన ఫిస్సర్రాయి వదర్రాయి, ఉండప్పుడు లేనప్పుడు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తాడు. వల్కాదిమీనల్ గైద్, కోపాన్ని దిగమింగుతారు. అసలు కోపాన్ని ఎప్పుడైనా దిగమింగావా? కంట్రోల్ చేసుకున్నా? ఎవరిని మీద పడితే వాళ్ళ మీద కోపం, ఎక్కడ పడితే అక్కడ కోపాన్ని ప్రదర్శిస్తావు. కోపం వచ్చిందంటే నిన్ను కంట్రోల్ చేసేవాడు లేడు. మసీదులో కూడా కోపాలు, ఖురాన్ దర్శనంలో ప్రతి చోట కోపం వస్తే నిన్ను కంట్రోల్ చేసేవాడు ఎవడో లేడు. నువ్వు ఒక విశ్వాసాన్ని అల్లాహ్ తఆలా ఇష్టపడతాడా నిన్ను? అదంటే భయ్ అమ్మాయి నమాజ్ పడుతుంది చేయి, అమ్మాయి దాడి చూడదాలించి అంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎప్పుడు కోపడతాం, కోపం, అమ్మో వాడు కోపిస్తూ చూడండి అందరంటే నువ్వు అవుట్ అయిపోయినట్టు గుర్తుపెట్టుకో. వల్లాఫీనా అనిన్ నాస్, ప్రజల్ని క్షమించడం. క్షమాపణ ఉందా మనలో నిజంగా? అరే ఇవార్ బిన్ అస్వద్ అనేటువంటి వాడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్న కూతుర్ని అస్త్రంతో సంధిస్తే నిండు గర్భవతి గిలగిల కొట్టుకుంటూ రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. ఫతే మక్కా రోజున నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిన్ను కూడా నేను క్షమిస్తున్నాను అన్నారు. నువ్వెవరినన్నా క్షమించా? అసలు యాడ్ని చూస్తుంది మన ధర్మం. ఎందుకో తెలుసా? వాతసిము బిహబిలిల్లాహి జమీయం, మీరు జమాతుగా లేరు, విడిపోయారు. అల్లా ధర్మాన్ని, అల్లా గ్రంథాన్ని నువ్వు గట్టిగా పట్టుకోలేదు. అందుకని నీ దగ్గర ఆ జ్ఞానం లేదు. నీలో అజ్ఞానం తిష్ట వేసుకొని కూర్చుంది. ప్రాపంచిక వ్యామోహాలు తిష్ట వేసుకొని కూర్చున్నాయి. పాపం ఆలోచనలు ఉన్నాయి మనసులో. బయటికేమో ప్రదర్శిస్తున్నాడు, మేము భక్తి పరులం అండి అని చెప్పేసి. ఆయన చూసేది నీ అంతరంగాన్ని చూస్తాడు. పైన వేసి కాదు, టోపీ పెట్టుకున్నాడా లేదా, మంచి లాల్చి తెల్లది పైనుంచి కిందాకి వేసుకున్నాడా లేదా, ఇది చూడడం. నీ అంతరంగాన్ని చూస్తాను అంటున్నాడు. ఏముంది మన అంతరంగంలో? కుళ్ళులు, కుట్రలు, కుతంత్రాలు, పైన సలాంలు, లోనేమో కుట్రలు. వీడిని ఎలా తొక్కాలి, వీడిని ఎలా పాడు చేయాలి. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఒకసారి నీ తోటి సోదరుడికి నువ్వు సలాం చెబుతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీ గౌరవాన్ని కానీ, నీ ప్రాణాన్ని కానీ, నీ ధనాన్ని కానీ, నీ మానాన్ని కానీ ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను భంగం వాటిల్లను అని నువ్వు ప్రమాణం చేస్తున్నట్టు. కానీ నువ్వేం చేస్తున్నావు? వీపెనకల మాటలు, చాడీలు, అబద్ధాలు. అస్తగ్ఫిరుల్లాహ్. ఎన్ని ఇలా ఉంటే నువ్వు స్వీకరించబడతావు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర. నీ కార్యాలు, నీ నమాజులు, నీ ఉపవాసాలు, నీ మొక్కుబడులు, నీ తాజు నమాజులు ఆడడం, ఫరద్ నమాజులు కొడుతుంటే ఈ స్వీకరించబడతాయా? సార్ కులం ప్రకారం చేసి ఏదో క్యాజువల్గా వచ్చి అలా ఇలా చేసి వెళ్ళి అల్లా స్వీకరించుడు గుర్తుపెట్టుకోండి. ఎందరో వెళ్ళి మట్టిలో బొబ్బున్నారు, కాలగర్భంలో కాటి మట్టిలో కుళ్ళిపోయారో కలిసిపోయారు. నువ్వు కూడా వెళ్తావు. ఒక రోజున ఎంతో మందిని మోసాం, ఎంతో మందికి జనాజా నమాజ్ చదివించాం, మనం జనాజాలో పాల్గొన్నాం.
వాళ్ళతో పాటు వెళ్ళే మనల్ని కూడా ఒకరోజు తీసుకెళ్ళి మోస్తారు. ఆ రోజున నీకున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇది ఆలోచించుకో. ఎవరికి వాళ్ళు. కాబట్టి నువ్వు ఒక ముస్లింగా అజ్ఞానంలో ఉన్న నీకు ఎక్కడెక్కడ నిజమండి. ఇప్పుడు బై బర్త్ ముస్లిమ్స్ కానీ లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు కూడా షిరిక్లో ఉన్నారు. ఖురాన్ హదీస్ ఏంటో తెలియదు. మా తాతోళ్ళు చేశారండి, మా పెద్దోళ్ళు చేశారండి, మేము సయ్యిదులండి, షేకులండి, వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు. అల్లాహ్ తఆలా వాళ్ళు ఇక్కడ పంపించాడు. నువ్వు కూడా ఎక్కడో ఉన్నావు. కలిమా లేదు, ధర్మం లేదు, తౌహీద్ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఇచ్చాడు. ఇద్దరు ఒకటే, సపరేట్ ఏం లేదు. ఒక్కసారి ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చదివాడో వాడు ఏ దేశంలో వాడైనా, ఏ ప్రాంతంలో వాడైనా, ఏ భాష వాడైనా, ఏ రంగు వాడైనా ఒక్కటే, తేడా లేదు. తేడా అని అనుకున్నావు అనుకో, నువ్వు తేడా ధర్మంలోంచి బయటికి వెళ్ళిపోతావు. కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళైనా, ఉర్దూ మాట్లాడే వాళ్ళైనా, బై బర్త్ పుట్లే వాళ్ళైనా, బై ఛాన్స్ వచ్చినటువంటి వాళ్ళైనా ఒక్కసారి కలిమా చదివిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ వతసిము బిహబ్లిల్లాహి జమీయా, కలిసి కట్టుగా ఉండండి, ధర్మాన్ని గట్టిగా పట్టుకోండి, వలా తఫర్రకు, విడిపోకండి. విడిపోయాము అంటే నీ దగ్గర ధర్మం లేనట్టు. మంద నుంచి విడిపోయినటువంటి మేకపిల్లను ఏ విధంగానైతే తోడేళ్ళు కబళిస్తుందో, జమాతు నుంచి విడిపోతే దైవ ధర్మాన్ని ఎవరైతే అర్థం చేసుకోకుండా విడిపోయాడో వాడిని కూడా శైతాన్ అలానే మింగేస్తుంది. కాబట్టి ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అభిమానించుకుంటూ ఎంతటి విశ్వాస బంధాన్ని పెంపొందించారు. ఆనాడు మక్కా నుంచి వచ్చినటువంటి ముహాజిర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భార్య బిడ్డలు, ఇళ్ళు వాకిళ్ళు, ఐశ్వర్యాలు అన్నింటిని విడిచిపెట్టి ధర్మం కోసం, అల్లాహ్ కోసం, ఆఖిరత్ కోసం వచ్చారు. కాబట్టి మదీనాలో ఉన్న అన్సారులు సమస్తాన్ని త్యాగం చేసి మనం అన్నదమ్ములు అనేటువంటి బంధాన్ని మనకు పటిష్టం చేశారే, అది ఎక్కడుంది మన మధ్య ఈరోజు? వీళ్ళు వాళ్ళని నమ్మట్లా, వాళ్ళు వీళ్ళు నమ్మట్లేదు. నలుగురుంటే వీళ్ళొక బ్యాచ్, వాళ్ళుంటే వీళ్ళొక బ్యాచ్. ఒకప్పుడు బంగారం అనుకున్నది ఈరోజు ఇత్తడిగా కూడా లేదు సార్, రోల్డ్ గోల్డ్ అయిపోయింది, విలువే లేదు, చిత్తు పేపర్ కంటే కూడా హీనమైపోతున్నా. కారణం దావతను విడిచిపెట్టేశాం, కారణం ఆ ప్రేమ లేదు, కారణం అసూయ, కారణం స్వార్థం, కారణం పదవి వ్యామోహం, కారణం ధనం. అల్లాహ్ నమ్మింది ఇందుకోసమా? ఆయన ధర్మాన్ని ఆచరిస్తుంది మనం ఇందుకోసమా? అందే అల్లాహ్ సుబ్హానహు వ కుంతుం అలా షఫా, మీ షఫా అల నార్, నరకం యొక్క ఒడ్డున ఉన్నారు మీరు. ఫఅన్కజకుం మిన్హా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దయతో, తన కరుణతో ఆ నరకం నుండి కాపాడి నీకు జన్నత్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు. కానీ నువ్వు వచ్చిన కాడ ఉంచి కూడా మళ్ళీ ఆ షిరిక్ పనులే, ఆ బిదాత్ పనులే. అంటే అందరూ షిరిక్ ద్వారానే వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. అదే చెప్పాను, శైతాను అందరినీ ఒకే మార్గంలో తీసుకుని వెళ్ళాడు నరకానికి. రకరకాల మార్గాలు, ఎవడికి ఏ బలహీనత ఉందో ఆ బలహీనత ప్రకారమే తీసుకుని వెళ్తాడు. కాబట్టి ధర్మాన్ని ధర్మంగా గుర్తించి ఇన్నమల్ ముమినూన ఇఖ్వా ఫాస్లిహు బైన అఖ్వైకుం, అన్నదమ్ములు, విశ్వాసులు అందరూ కూడా అన్నదమ్ములు. ఒక తల్లికి పుట్టి ఉండకపోవచ్చు, ఒకే కుటుంబ సభ్యులు కాకపోయి ఉండొచ్చు, కానీ విశ్వాసులందరూ అన్నదమ్ములు. ఫాస్లిహు బైన అఖ్వైకుం, అన్నదమ్ముల మధ్య మీరు సరిదిద్దండి, సర్దుకొని పోండి, ప్రేమించుకోండి, అభిమానించుకోండి అన్నాడు. వత్తకుల్లా లఅల్లకుం తుర్హమూన్, మీరు నమ్మినటువంటి అల్లాహ్కు భయపడండి. అల్లాహ్ ఉన్నాడు అని నువ్వు నమ్మితే ఆయనకు భయపడు, అప్పుడు నువ్వు కనికరించబడతావు. నీ హృదయంలో ఆయన భయమే లేదు. ఖురాన్ చదవు, సీరత్ చదవు, హదీసులేంటో తెలియదు, ఇస్తిమా అంటే ఒక చోటకు రావు, ధర్మం కోసం ఒక పూట కేటాయించో, ఇస్త్రీ బట్టలు నలగకూడదు, కడుపులో నీళ్లు కదలకూడదు, నన్నెవరు ఒక మాట అనకూడదు, నేను అనుకుని జరగాలి, నాకు పదవి కావాలి, నా పేరు ఉండాలి, పాంప్లెట్లో అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటే అల్లాహ్ తఆలా ఇష్టపడతాడా అండి? ఆలోచించండి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్, విశ్వాసులారా భయపడండి, అల్లాహ్కు భయపడండి. హక్క తుకాతిహి, ఎలా భయపడాలి అలా భయపడు. ప్రతి చోట, ప్రతి విషయంలో నన్ను పుట్టించినటువంటి ఆ స్వామి చూస్తున్నాడు అన్న భయం కలిగి ఉండు. వల తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్, చచ్చిపోతే ముస్లింగానే చచ్చిపోవాలి. కానీ ఈరోజు ముస్లింగా జీవించడాన్ని అవమానంగా భావిస్తున్నావే, అల్లాహ్ తఆలా నీకు గౌరవాన్ని ఎలా ప్రసాదిస్తాడు చెప్పు? ఈరోజు ఒక సున్నత్ ప్రకారం పాటించాలి అంటేనే ఆ సున్నతిని నువ్వు ఏవగించుకుంటున్నావే.
అసలు ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో కొంచెం అయినా గిలగిల పైకి ప్యాంట్ రాళ్ళ గడ్డం కొంచెం కూడా కిందకి రాలేదు, నీళ్ళు ఏ మార్పు లేదు, జుమాకు తప్ప మళ్ళీ జుమా కనపడవు, జమాతులు కూడా ఏదో నమాజు నీకు ఇష్టం వచ్చినప్పుడు కుదరదు. ఎంతమంది 5 పూట్ల జమాతుతో నమాజ్ చదువుతున్నారు అంటే అది కూడా లెక్కేసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు. కాబట్టి సోదరులారా, జీవితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన అనుగ్రహ వరప్రసాదం. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. చావు బ్రతుకులు ఎందుకు పెట్టాడంటే పరీక్షించడానికి. కాబట్టి ఇవన్నీ పోవాలి అంటే దావత్ చేయి, మంచిని బోధించు, చెడును ఆపు, అప్పుడు నువ్వు సాఫల్యం పొందుతావు. లేదు ఇవి వచ్చిన తర్వాత కూడా వలతకల్లదీన తఫర్రకు, నువ్వు ఎప్పుడైతే సత్యం తెలిసి కూడా ఇది ధర్మం అని తెలిసి కూడా ఎదుడు కూడా హక్కు మీద ఉన్నాడని తెలిసి కూడా విడిపోయారో, విడిపోతే నాకు సంబంధం లేదు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరైతే ధర్మాన్ని ముక్కలు చెక్కలుగా చేసేసి వర్గాలుగా ముఠాలుగా విడిపోయారో, ఓ ప్రవక్త వాళ్ళకి నీకు సంబంధం లేదు. ఈ ముఠాలేంటి, ఈ వర్గాలేంటి, ఎన్ని రకాలుగా ఈరోజు సమాజం చిన్న భిన్నమైపోయింది. అందుకనే ఒకనాడు గుప్పెడి మందున్న ప్రపంచం వారిని గౌరవించింది, వారిని చూస్తే అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి ప్రేమను వాళ్ళు లేశారు. ఈరోజు ఇన్ని 100 కోట్ల మంది ఉన్న పలసనైపోయావు, చిత్తు పేపర్కున్న విలువ కూడా నీకు లేదు సమాజంలో. అంటే నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టి మనోవాంఛలకు బానిసై బ్రతుకుతున్నావు కాబట్టి సమాజంలో నీ పట్ల ప్రేమే లేకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసేశాడు. ఎప్పుడైతే మనం ధర్మానికి లోబడిపోయామో, హరాంకి దూరం అయ్యామో, హలాల్ ప్రకారం పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని తిన్నామో, మసీదులు సొమ్ము తినేవాళ్ళు, మద్రసాల సొమ్ము తినేవాళ్ళు, దావత్ పేరుతో తినేటువంటి వాళ్ళు, దావా సెంటర్ల పేర్లతో కానీ మదర్సాల పేరుతో కానీ అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా తమ యొక్క కడుపులను నరకాగ్నితో నింపుకుంటున్నారు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు. అందుకనే ప్రశాంతత లేదు. కాబట్టి సోదరులారా, ధర్మాన్ని గట్టిగా పట్టుకోవడం అంటే జ్ఞానం కలిగి ఉండడం, ఖురాన్ మరియు సున్నతుల ప్రకారం ఆచరించడం. మాదా జమాతు, మీది జమాతు, ఏ జమాతులు లేవు, ఒట్టి మాట. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏ జమాత్, ఏ వర్గాలు లేవు, ఏ మస్లకులు లేవు. ఒకడే అల్లా, ఒకడే రసూల్, ఒకటే కాబా, ఒకటే ఖురాన్, 5 పూట్ల నమాజు ఒకటే, రంజాన్ ఒకటే, బక్రీదు ఒకటే, ముస్లిం కూడా ఒక్కటే. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి, మధ్యలో కొట్టుకొని చేస్తా అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తున్నందు వల్ల మేమందరం కూడా ఐకమత్యంతో కలిసి నీ ధర్మాన్ని, నీ గ్రంథాన్ని, నీ ప్రవక్త విధానాన్ని గట్టిగా పట్టుకుని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఈ వర్గాలు విభేదాల నుంచి మమ్మల్ని అందరినీ కాపాడు. వల్ల జీవించి ఉన్నంత కాలం ముస్లింగా జీవించి ముస్లింగానే మరణించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా మాకు తెలిసినటువంటి సత్యాన్ని నలుగు వద్దకు చేరవేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లా, మేమందరం కూడా సత్యం తెలిసిన తర్వాత ఐకమత్యంతో జీవించి నీ ఖురాన్ హదీసుల జ్ఞానాన్ని వేరే వారికి చేర్చేటువంటి సద్బుద్ధిని, జ్ఞానాన్ని, వాగ్దాటిని మా అందరికీ ప్రసాదించు. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవాదున్ మలికుల్ బరూర్ రఊఫుర్ రహీమ్ వ రబ్బుల్ ఆలమీన్.